ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా 135వ కీర్తన మొదటి 6 వచనాలు చదువుకుందాం. కీర్తన మొదటి 6 వచనాలు ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలిచియుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇంతవరకు నాయన మీ సన్నిధి మాతో పాటు ఉంచి పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని మహింపరచడానికి, స్తోత్రించడానికి, కీర్తించడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఆరాధన కొరకు నాయన మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. మీరు మంచి దేవుడని, గొప్ప దేవుడని, మా జీవితాలలో సార్వభౌమాధికారిగా ఉన్నావని సత్యాన్ని మరొకసారి మా గమనానికి మీరు తీసుకొని రాబోతున్నందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. మీ గుణలక్షణాలని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుడును, అపాత్రుడును, ఎన్నిక లేనివాడును మీ నోటికి బోరగా వాడుకొని అభిషేకించబడిన మాటలు మాత్రమే పలకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ కీర్తన ఎవరు రాశారు అనే దానికి చరిత్రలో సరైనటువంటి ఆధారాలు లేవు. అయితే ఈ 135వ కీర్తన యెహోవాను స్తుతించుడి అని మొదలుపెట్టి యెహోవాను స్తుతించుడి అని ముగించబడుతూ ఉంటుంది. యెహోవాను స్తుతించుడి అనే మాట ప్రైజ్ ద లార్డ్ అని అంటాం మనం. అయితే వాస్తవానికి హెబ్రీ పదమైనటువంటి అల్లెలూయా అనేటువంటి మాట నుంచి ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట తర్జుమా చేయబడింది. అయితే అల్లెలూయా అనే మాటకి వాస్తవానికి రిజాయిస్ లేక వర్షిప్ అని ఇంగ్లీష్లో అర్థం వస్తూ ఉంటుంది. అయితే ఈ కీర్తనని 5 భాగాలుగా మనము విభజించవచ్చు. మొదటి 4 వచనాలలో యెహోవాను స్తుతించుడి అని ఆ మందిరములో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కీర్తనాకారుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత 5 నుంచి 7 వచనాల్లో చూసినట్లయితే ఈ సృష్టిలో తనకు ఇష్టమైనదంతా కూడా ఆయన జరిగించేటువంటి సార్వభౌమాధికారిగా, సర్వాధికారిగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ లేఖనాలు స్పష్టం చేస్తూ ఉంటున్నాయి. 8 నుంచి 14 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఐగుప్తులో మరి ఇశ్రాయేలీయుల మధ్యలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలని, సూచక క్రియలని, మహత్కార్యాలని కీర్తనాకారుడు వివరిస్తూ ఉన్నాడు. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చూస్తే మనిషి చేతి పని అయినటువంటి విగ్రహాలు మరి నిర్జీవమైనటువంటి విగ్రహాలు అని, వాటిని పూజించేవారు కూడా ఎటువంటి జీవము లేనటువంటి స్థితిలో ఆత్మీయంగా వారు మిగిలిపోతారు అనేటువంటి సత్యాన్ని అక్కడ కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు. చివరిగా 19 నుంచి 21 వచనాలు చూసినట్లయితే మరలా కీర్తనాకారుడు ఆ సంఘాన్ని లేక ఆ మందిరములో చేరినటువంటి విశ్వాసుల్ని ఉద్దేశించి యెహోవాను సన్నుతించుడి లేక యెహోవాను స్తుతించుడి అని చెప్పి కీర్తన ముగించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే చదవబడినటువంటి లేఖన భాగాలలో నుంచి మనము 4 లేక 5 దేవుని యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలము దేవునిని ఆరాధిద్దాం ప్రియులారా. 3వ వచనము మొదటి భాగంలో చూసినట్లయితే యెహోవా దయాళుడు అని చెప్పి అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. యెహోవా దయాళుడు కాబట్టి
యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరమైనటువంటి నామం అని చెప్పి కీర్తనాకారుడు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన మంచితనము అంటే దయాళుడు అనేటువంటి మాట కృపామయుడు, ప్రేమామయుడు లేక ఉత్తముడు, మంచివాడు అని అర్థం వస్తుంటుంది. అయితే ఈ దయాళుత్వము ఎటువంటి దయాళుత్వము అని గనక మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన తన సూర్యుని ఉదయింపచేసి వర్షాన్ని కురిపించేటువంటి మంచితనము కలిగిన దేవుడు అని చెప్పి అక్కడ మత్తయి సువార్తలో రాయబడుతూ ఉంటుంది. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పక్షముగా ఎటువంటి పక్షపాతము లేకుండా వారు మంచివారా చెడ్డవారా, లేక వారు నీతిమంతుల అవినీతిమంతుల, లేక విశ్వాసుల అవిశ్వాసుల అనేటువంటి తేడా లేకుండా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన తన సమస్తమైనటువంటి మంచితనాన్ని విస్తరింప చేయగలిగినటువంటి దేవుడు అని చెప్పి ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అంటే ఈ లోకమంతా కూడా యెహోవా కృపతో నిండి ఉన్నది అని చెప్పి కీర్తనాకారుడు 33వ కీర్తనలో రాస్తూ ఉంటాడు. అయితే ఇది మంచితనమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాము. మరొక మాట చూసినట్లయితే 145వ కీర్తన 7వ వచనంలో మరొక చక్కని మాట, అంటే మంచితనాన్ని మించినటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉంటుంది. దయాళుత్వాన్ని మించినటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉంటుంది. నీ మహాదయాళుత్వమును గురించి కీర్తి వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు అంటున్నాడు. ఆయన మంచివాడు మాత్రమే కాదు, కానీ మహామంచివాడని చెప్పి కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు. ఆయన మహామంచితనము ఈ లోకములో ఏ రీతిగా వెల్లడి అయింది అని కనుక ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో మనకి తెలిసినటువంటి వాక్య భాగమే. ఆయన దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టగలిగినటువంటి మహామంచితనము, ఆయన దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టగలిగినటువంటి మహామంచితనం కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మన పాపాలన్నిటికీ తగినటువంటి శిక్షని భరించడానికి ఆయన మనుష్యుల పోలికగా పుట్టేంతటువంటి మహామంచితనాన్ని కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ లోకానికి రాజులకు రాజులుగా ప్రభువుకు ప్రభువుగా ఆయన రాలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చేటువంటి మహామంచితనాన్ని ఈ లోకములో ఆయన కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయనకి ఉన్నటువంటి సమస్తమైనటువంటి వైభవాన్ని విడిచిపెట్టి రిక్త హస్తాలతో ఈ లోకానికి వచ్చిన మంచితనాన్ని ఆయనలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ఆయన ప్రేమ లేక ఆయన మంచితనము మనము ఏ పరిస్థితిలో ఉండగా ఆయన వెల్లడిపరిచాడో, మనము ఏ దుస్థితిలో ఉండగా ఆయన ప్రత్యక్షపరిచాడో మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా అంటూ ఉన్నాడు. అంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉండగా ఆయన తన సమస్తమైన మంచితనాన్ని ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన విస్తరింపచేసినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన దయాళుడు మాత్రమే కాదు, కానీ ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఆయన మహాదయాళుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఆ మంచితనాన్ని బట్టి మనము ఏమి చేయవలసిన వారమై ఉన్నాము అంటే 107వ కీర్తన 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, యెహోవా దయాళుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మంచి కార్యాన్ని, ప్రతి మేలు కార్యాన్ని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకొని మందిరములో చేరినటువంటి నీవు నేను కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత రెండవదిగా ఆలోచన చేసినట్లయితే 4వ వచనంలో యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, యాకోబుని దేవుడు మంచివాడని ఎంచుకోలేదు, లేకపోతే దేవుని కొరకు నమ్మకముగా ఉన్నాడు అనేటువంటి ఉద్దేశముతో యాకోబుని ఎంచుకోలేదు, కానీ యాకోబుని ఏర్పరచుకోలేదు. కానీ యాకోబును ఆయన యొక్క జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది దేవుని చిత్తం మాత్రమే. అంతేకాని యాకోబులో
హోదా కలిగిన వాడని, అధికారము కలిగిన వాడని, లేకపోతే యాకోబు మంచితనం కలిగిన వాడని, నమ్మకస్తుడని చెప్పి యాకోబును ఏర్పాటు చేసుకోలేదు. కేవలము అది ఆయన కృప, ఆయన చిత్తం మాత్రమే అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే మన జీవితాలలో కూడా అన్యులుగా ఉన్నప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు అని గనక ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అంటున్నాడు. దేవునిని మనము ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దేవునిని ఏర్పాటు చేసుకునేటువంటి శక్తి కానీ, దేవుని యొక్క గుణలక్షణాలను అర్థం చేసుకునేటువంటి శక్తి కానీ మానవునికి లేదు ప్రియులారా. అందును బట్టే దేవుడే స్వయంగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో అక్కడ ఎటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో చూద్దాం. చూడండి ప్రియులారా, లోకములో ఉండేటువంటి వెర్రి వారిని, లోకములో ఉండేటువంటి బలహీనులైన వారిని, లోకములో ఉన్న నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట ప్రియులారా. మనకున్నటువంటి మంచితనాన్ని బట్టి, మనం చేసే పుణ్యకార్యాలను బట్టి, మనం చేసే ధర్మకార్యాలను బట్టి మనం మంచివారమని చెప్పి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుని చిత్తములో ఉన్న ఎవరైతే ఉంటారో దేవుడు ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడో అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే ఈరోజు నీవు నేను కూడా దేవుని మందిరంలో చేరాము అంటే దేవుని ఏర్పాటులో నీవు నేను కూడా ఉన్నాము అని గనక ఆలోచన చేసినట్లయితే మనం ఒకానొక స్థితిలో వెర్రివారముగా ఉన్నాము, ఒకానొక సమయంలో నీచులముగా ఉన్నాము, ఒకానొక సమయంలో ఈ సమాజము చేత తృణీకరించబడిన స్థితిలో ఉన్నామని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో అక్కడ మనకి చాలా జవాబులు దొరుకుతూ ఉంటాయి ప్రియులారా. ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో నీవు నేను ఉండటము అనేది అది ఆయన చిత్తము, ఆయన కృప మాత్రమే తప్ప మనలో ఉన్నటువంటి ఏ మంచితనము కాదని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంటుంది. అంటే ఆయన చిత్తమును బట్టి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తప్ప మనలో ఉన్న మంచితనాన్ని బట్టి, మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, మనలో ఉన్న నీతిని బట్టి ఆయన ఏర్పాటు చేసుకోలేదు ప్రియులారా. కాబట్టి ఎవరిగా ఉండటం కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే గనక తనకు కుమారులనుగా స్వీకరించడానికి అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరైతే ఆయన రక్తములో కడగబడ్డారో, ఎవరైతే తన పాపాలని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించారో, యోహాను సువార్తలో అంటాడు కదా, ఆయన పిల్లలగుటకు వారికి అధికారము అనుగ్రహించును అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పిల్లరా. ఒకానొక సమయంలో తృణీకరించబడిన వారముగా ఉన్నాము, వెర్రివారముగా ఉన్నాము, ఈ లోకములో ఎందుకు పనికిరనటువంటి వారముగా ఉన్నాము, గురి గమ్యము లేనటువంటి వారముగా ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని తనకు కుమారులుగా స్వీకరించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. తన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడినటువంటి వంశముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి ముఖ్యంగా ఆయన వెల చెల్లించి దేవుని సొత్తుగా నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ప్రియులారా. ఎలా జీవించాలని చెప్పి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని చెప్పి ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. ఆయన ఏర్పాటులో ఒక ఉద్దేశం ఉంటుంది ప్రియులారా. ఈ లోకానుసారంగా మనం జీవించడానికి మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆయన రక్తము చేత కడగబడి
ఆయన సొత్తుగా చేయబడిన తర్వాత పరిశుద్ధముగా ఈ లోకములో జీవించాలని చెప్పి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషులముగా జీవించాలని ఉద్దేశముతో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, బాగానే ఉంది. అయితే ఆయన ఏర్పాటులో అంతిమ ఉద్దేశం ఏమై ఉంటుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, అంటే మానవుడు ఏం చేసినా కూడా ఈ లోకములో తన పాపాలను పోగొట్టుకునేటువంటి అవకాశం లేదు. కానీ ఈ లోకములో మేకల రక్తం కానీ గొర్రెల రక్తం కానీ ఎడ్ల రక్తం కానీ మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. కానీ ఒక పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడటం ద్వారా ఆ రక్తములో మాత్రమే దేవుడు మనకి పాప క్షమాపణని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అది అందరికీ ఇవ్వబడలేదు. కానీ ఆయన చిత్తములో ఉన్నటువంటి వారికి, ఆయన కృపలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ రక్షణ భాగ్యము కలిగినట్లుగా మనల్ని దేవుడు రక్షించుకోవటాన్ని బట్టి ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి అనే ఉద్దేశముతో మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మూడవదిగా ఆలోచన చేసినట్లయితే 5వ వచనములో యెహోవా గొప్పవాడనియు అని చెప్పి వ్రాయబడుతుంటుంది. మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ లోకములో గొప్పవారు ఉంటారు, కానీ వారు మంచివారుగా ఉండరు. ఈ లోకములో మంచివారుగా ఉండొచ్చు, కానీ గొప్పవారుగా ఉండరు. అయితే నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు మంచివాడై ఉన్నాడు, అదే సమయంలో ఆయన గొప్పవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఏ రకంగా ఆయన గొప్పవాడు అని ఆలోచన చేసినట్లయితే కొన్ని లేఖనాలను పరిశీలిద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనంలో అబ్రహాము కంటే ఆయన గొప్పవాడు అని చెప్తూ ఉంటున్నాడు. విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసి ఉంటున్నాడు. అయితే విశ్వాసం ఉంచినటువంటి వారికంటే కూడా విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు గొప్పవాడు. ప్రియులారా, అబ్రహాము మరణించి సమాధి చేయబడి తిరిగి లేవలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి సజీవుడిగా అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనములో ఆయన యాకోబు కంటే గొప్పవాడు అని చెప్పి వ్రాయబడుతుంటుంది. ప్రియులారా, యాకోబు ఒక బావిని తవ్వించి తాను తన కుమారులు తన పశువులు త్రాగిన తరువాత ఆ బావిని వారి తర్వాత తరాలకి అప్పగించాడు. అయితే నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు ఆయన జీవజలముల ఓట అయి ఉంటున్నాడు. యాకోబు బావిలోని నీరు తాగినటువంటి వారు మరలా దప్పికొనొచ్చు, కానీ ఆయన ఇచ్చేటువంటి జీవజలాన్ని తాగినటువంటి వారు ఎవ్వరు కూడా మరలా దప్పికొనరు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. యాకోబు అబద్ధము, మోసముతో, కపటముతో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి మానవుడు, కానీ మనము సేవించేటువంటి దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అబద్ధం ఆడజాలనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. యాకోబు అయితే భౌతిక సంబంధమైనటువంటి దాహాన్ని మాత్రమే తీర్చగలిగాడు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు జీవజలముల ఓట అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆత్మ సంబంధమైన మన ప్రతి దాహాన్ని కూడా తీర్చి ఉంటున్నాడు. కాబట్టి ఆయన యాకోబు కంటే గొప్పవాడు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన సొలొమోను కంటే కూడా గొప్పవాడని చెప్పి మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో రాయబడుతూ ఉంటుంది. శాంతిని, సమాధానాన్ని ఈ లోకములో వెతుక్కున్నటువంటి సొలొమోను కంటే శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించగలిగినటువంటి సమాధానకర్త అయినటువంటి గొప్ప దేవుడు నిజముగా ఆయన గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు. సకల సుఖ సౌఖ్యాలతో తొలతూగినటువంటి సొలొమోను కంటే శ్రమల వలన విధేయతను నేర్చుకున్నటువంటి దేవుడు గొప్పవాడని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, సొలొమోను ఈ లోకములో జీవించినంత కాలము కూడా శోధనని, మరి పాపాన్ని, లోకాన్ని, మరణాన్ని జయించలేకుండా ఉన్నాడు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆ అరణ్యములో అపవాది వలన కలిగినటువంటి ప్రతి శోధనని కూడా ఆయన గెలిచినట్లుగా, మరి ముఖ్యంగా ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన జన్మలో కానీ, ఆయన జీవితములో కానీ, ఆయన మరణములో కానీ
ఆయన ఏ పాపము ఎరిగినటువంటి పరిశుద్ధుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ లోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకున్నటువంటి పరిశుద్ధతలో మహనీయుడిగా ఉన్నటువంటి దేవుడు సొలొమోను కంటే కూడా గొప్ప దేవుడు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ప్రియులారా. అదే రీతిగా ఆయన యోనా కంటే కూడా గొప్పవాడని చెప్పి మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో రాయబడుతూ ఉంటుంది. యోనా అయితే ప్రవక్త అయి ఉండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తర్షీషు వైపు పారిపోయాడు, కానీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని ఈ లోకములో సంపూర్ణముగా నెరవేర్చడానికి పాటుపడినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు యోనా కంటే గొప్ప దేవుడు అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. యోనా అయితే నినివే పట్టణానికి నాశనాన్ని ప్రకటించి ఉంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సర్వ మానవాళికి కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటించినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. యోనా నినివేకి మాత్రమే ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోనాకి నినివేలో ఉన్నటువంటి ఆ పట్టణస్థుల పాపాలను క్షమించేటువంటి అధికారము లేదు, కానీ యేసు క్రీస్తు ప్రభువారికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపాన్ని కూడా క్షమించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన యోనా కంటే కూడా గొప్పవాడు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనములో ఆయన దేవాలయము కంటే గొప్పవాడు అని చెప్తూ ఉంటున్నాడు. సొలొమోను అయితే ఈ లోకములో జీవించినప్పుడు ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాడు. అది భౌతిక సంబంధమైనటువంటి మందిరముగా ఉంటుంది. అయితే నూతన నిబంధనలో మనిషి యొక్క హృదయాన్నే, మానవుని యొక్క హృదయాన్నే దేవాలయముగా చేసి ఉంటున్నాడు. ఆ దేవాలయములో, ఆ హృదయములో మరి ఆయన నివాసము చేయాలనేటువంటి ఆశతోటి ఆ యొక్క హృదయాన్ని మరి సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భౌతిక సంబంధమైనటువంటి మందిరము కట్టేటువంటి వారి కంటే కూడా ఒక మనిషి హృదయాన్నే దేవాలయముగా చేసుకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన శరీరం అనేటువంటి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అదే రీతిగా శరీరాన్ని ధరించుకున్నటువంటి నీవు నేను కూడా అమర్త్యతను, మనకు కూడా అమర్త్యతను ధరింపజేసి ఆయన ఏ రీతిగా అయితే తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉంటున్నాడో ఆ రీతిగానే నిన్ను నన్ను కూడా ఒకానొక దినాన ఆ తండ్రి కుడిపార్శ్వాన ఆసీనింప చేస్తాడని చెప్పి ఆయన దేవాలయము కంటే కూడా గొప్పవాడు అని చెప్పి మనము నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. అదే రీతిగా లోకములో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు అని చెప్పి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతూ ఉంటుంది. ఈ లోకములో ఉన్నవాడు సాతానుడు అయి ఉంటున్నాడు. ఈ లోకములో ఉన్నవాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అయి ఉంటున్నాడు. కానీ నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు అబద్ధమాడజాలినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. న్యాయవంతుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. సత్యవంతుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ లోకములోనికి పాపాన్ని తీసుకొచ్చింది అపవాది అయితే ఆ పాపాన్ని జయించగలిగినటువంటి శక్తిని విశ్వాసులకి అనుగ్రహించగలిగింది దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. సాతాను నాశనానికి, అల్లరికి కర్తగా ఆయన ఉంటూ ఉన్నాడు. కానీ మనల్ని రక్షించడానికి, మన జీవితాలలో సమాధానాన్ని అనుగ్రహించడానికి సమాధానకర్తగా, రక్షణకర్తగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో ఉన్నవాని కంటే ఆయన గొప్ప దేవుడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. చివరిగా ఆయన సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడు అని చెప్పి వ్రాయబడుతుంది మనం చదివినటువంటి ఈ కీర్తనలో ప్రియులారా. అయితే ఆయన 5వ వచనంలో ఆయన గొప్పవాడని చెప్పి వ్రాయబడుతుంటుంది. ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవత కూడా మానవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా ఓకే దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పి వారు ఊహించి చేసినటువంటి విగ్రహాలు మాత్రమే. అవి మానవుని యొక్క రూపకల్పన మాత్రమే అయి ఉంటుంది. కానీ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తని సృష్టించడము ఏ ఒక్క మానవుడికి కూడా సాధ్యం కాదు ప్రియులారా. మనం చదివినటువంటి వాక్య అదే కీర్తనకారుడు 135వ కీర్తన 15వ వచనం నుంచి 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆ విగ్రహాలు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు అని చెప్తూ ఉంటున్నాడు. విగ్రహాల పరిస్థితి ఈ రీతిగా ఉన్నట్లయితే నీవు నేను సేవించి ఆరాధించే
జీవించేటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూచినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మన హృదయాంతరంగాల్ని సూటిగా చూస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మనం వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిని గమనించి మన ప్రతి పరిస్థితిలో కూడా సహాయము చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మన స్తుతులను ఆగ్రాణించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, తన అరచేతులలో మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు కూడా మనల్ని చంకను ఎత్తిపెట్టుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కొండల మీదకి ఎక్కి ప్రసంగాలు చేసినటువంటి దేవుడు, నీటి మీద నడిచినటువంటి దేవుడు, అనేక మంది రోగులని చేతితో తాకి స్వస్థపరిచినటువంటి దేవుడుగా ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన అందరికంటే గొప్పవాడు. అంత మాత్రమే కాదు, కానీ సమస్త దేవతల కంటే కూడా ఆయన గొప్పవాడని చెప్పి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన మానవుని యొక్క ఆలోచనకి, మానవుని యొక్క జ్ఞానానికి అందనటువంటిది, గ్రహింప శక్యము కానిది ఆయన గొప్పతనం అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనము, ఆ తర్వాత 25వ వచనంలో చూసినట్లయితే, ఎవరితో ఆయనను పోల్చగలము, నీవు ఈయనకు సాటి అని ఎవరితో సమానము ఆయనను చేయగలమని చెప్పి యెషయా ప్రవక్త ప్రశ్నిస్తూ ఉంటాడు. కాబట్టి మానవుని యొక్క ఊహకి, ఆలోచనకి కూడా అందనటువంటి గొప్ప దేవుడు ఆయన అని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఆ గొప్పదనాన్ని బట్టి నీవు నేను కూడా ఈ ఉదయ కాలంలో ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, 6వ వచనంలో చూసినట్లయితే, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు అంటున్నాడు. ఆయన తన చిత్తాన్ని మాత్రమే జరిగించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, 115వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అంటున్నాడు. అంటే ఆయన ఏమైతే అనుకుంటాడో హృదయంలో సమస్తాన్ని కూడా జరిగించగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అంటే ఈ సృష్టిని సృష్టించడం మాత్రమే కాదు, కానీ ఈ సృష్టిని పరిపాలించడం మాత్రమే కాదు కానీ సమస్తాన్ని కూడా ఆయన ఆధీనంలో ఉంచుకొని ఆయన మాత్రమే పరిపాలిస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ ప్రతి పరిస్థితిని కూడా కనురెప్ప పాటులో ఆయన మార్చగలిగినటువంటి సార్వభౌమాధికారిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఏదైతే ఉద్దేశిస్తాడో ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాడని చెప్పి యోబు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ఆయన ఉద్దేశించింది ఏది కూడా చేయకుండా ఆయన నిష్ఫలము కానేరదని చెప్పి అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా 14వ వచనంలో చూసినట్లయితే, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మొదటి రాకడలో ఆయన తీర్పు తీర్చబడినటువంటి దేవునిగా, తీర్పు తీర్చబడినటువంటి దైవ మానవునిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కానీ రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చేటువంటి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకానికి ఆయన వస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఈ 5 గుణ లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవునిని ఆరాధిద్దాం. ఆయన దయాళుడై ఉంటున్నాడు. ఆయన మహాదయాళుత్వాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. అన్య జనాంగముగా ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తన చిత్తానుసారంగా. కాబట్టి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ప్రవక్త కంటే కూడా గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. తాను చేయాలి అనుకున్న ప్రతి దాన్ని కూడా ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి సార్వభౌమాధికారిగా, సర్వాధికారిగా, సర్వాంతర్యామిగా, సర్వజ్ఞానిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మరి ముఖ్యంగా మన జీవితాలలో న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి 5 గుణ లక్షణాలని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో దేవునిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, ధన్యత చేరువచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.